విజయ్ గారు గెలుపు గురించి మీ అభిప్రాయం ఏంటి అండి? ఎక్సలెంట్. అలా రికార్డు సృష్టించాడు ఆయన, మామూలుగా కాదు, రికార్డు సృష్టించాడు ఆయన. ఆయన రికార్డు ఒక్కసారే పెట్టాడు ఆయన పార్టీ. 2 సార్లు 3 సార్లు పెట్టలేదు ఆయన పార్టీ, ఒక్కసారే పెట్టాడు పార్టీ. రికార్డు సృష్టించాడు ఆయన. భారతదేశ చరిత్ర అంతా చూసుకుంటే ఎంజీఆర్, ఒక ఎన్టీఆర్, ఒక విజయ్. ఇప్పుడు విజయ్ నంబర్ 1. విజయ్. చాలా మంది హీరోలు ఉన్నారు భారతదేశంలో, ఎవరి వల్ల కానీ ఇది అంటే 40 ఏళ్ళ రజనీకాంత్ గారు వస్తారని చూసాం, కమల్ హాసన్ గారు వస్తారని చూసాం, విజయకాంత్ వస్తారని చూసాం, ముగ్గురు రాలా. విజయ్ వచ్చాడు. విజయ్ ఎందుకు అంతలా నమ్మారు అక్కడ విజయ్ ప్రజలు అంటే మీ ఉద్దేశంలో? ఆయన చేసిన మంచి పనులండి. ఆయన ఎప్పుడు కూడా స్టేజ్ ప్రోగ్రామ్ కంటే ఏమి ఇవ్వలేదు, అలా ఎప్పుడు కూడా స్టేజ్ ఎక్కలేదు ఆయన. ఆయన చేసిన మంచి పనులండి. అలా 2 పెద్ద పార్టీలు ఉన్నాయన్న, 50 ఏళ్ళ నుంచి ఉన్న డిఎంకే ఉంది, 70 ఏళ్ళ నుంచి డిఎంకే ఉంది. వీళ్ళు చేసిన మంచి ఏముందండి అక్కడ? 2 పెద్ద పార్టీలు ఏం చేస్తున్నారండి వీళ్ళు? ఒక పేదోడిని తీసుకెళ్లి మట్టిలో కలిపేస్తున్నారు. ఒక పేదోడిని తీసుకెళ్లి మట్టిలో కలిపేస్తున్నారు. ఏమన్నా ఒక పేదోడికి చేసినట్టు ఎక్కడైనా ఉన్నదండి అలా? మరి అక్కడ ప్రజలంతా కానీ, యువత కానీ ముఖ్యంగా ఆయన నమ్మి ఓటేశారు. ఒక పేదోడిని తీసుకెళ్లి మట్టిలో కలపకూడదండి. ఒక పేదోడు అంటే ఏంటిది? నమ్మి ఓటేసినప్పుడు ఏం చేయాలి? ఎందుకండి ఫ్రీ 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 ఫ్రీ. ఇప్పుడు ఆయన ఇచ్చిన హామీలు ఏదైతే నెరవేర్చుకుంటారు అనుకుంటారు. నెరవేరుతాడండి, మంచి నెరవేరుస్తాడు ఆయన. విజయ్. పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉంది? మనమనం గారు ఇద్దరు సీఎం అయిన తర్వాత ఎంతవరకు ముగ్గురు ఒక మాట మీద ఉన్నారు, దారి నడుచుకుని వెళ్తున్నారు. చెప్పుకున్నటువంటిది ముగ్గురు కూడా ఒక మాట మీద నడుచుకుని వెళ్తున్నారు. అది పదవి వచ్చిన తర్వాత పదవిని పక్కన పెట్టేసి సినిమాల మట్టుకే చేసుకుంటున్నారని కొంతమంది అంటున్నారు. తప్పండి, ఇవి తప్పండి. అవి పెండింగ్ లో ఉన్న సినిమా పూర్తి చేసి అంటారు కదా తప్ప సినిమాలు చేయట్లేదు ఆయన. ఒక దీని గురించి ప్రేమ సంక్షేమం గురించి పూర్వంగా ఇప్పుడు మ్యాజిక్ రైన్స్ అని చెప్పేసి ఒక ఇది తీసుకొచ్చారు ఆయన. దాని ఎంత ఉపయోగం ఉందండి? దానివల్ల చాలా బాగుంది. విలేజ్ కానీ ఏదైనా డెవలప్మెంట్ అవ్వడం చాలా బాగుంది. సమస్యలు ఉంటాయి, దాని మీద ఎంతవరకు పోరాడాలి మనం, తప్పదు పోరాడడం చేసుకొని చేసుకోవాలి. ఆయన తిట్టే వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? అది వేస్ట్ మాట్లాడండి అది. ఎందుకంటే అది అవగాహన లేని ఒక ఇదనమాట. అది తిరగడం అనేది ఉంటుంది, ఒక అవగాహన లేనటువంటి మాట అనమాట. అందుకని ఇంకేం కాదు. ఫ్యూచర్ లో సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా? అది నేను చెప్పలేనండి. ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏంటి? మనం మామూలు నెంబర్ 1 బాగానే ఉంది. ఆయన మెయింటెనెన్స్ కానీ, కలిసి వెళ్ళటం కానీ, నలుగురు సమాధానం చర్చించుకుంటాం కానీ, మాడటం కానీ, ఏదైనా అవసరం వస్తే మనం వెళ్తానికి వెంటనే దానికి రియాక్షన్ అవ్వడం కానీ బాగానే ఉంది.